డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. సరిహద్దు గ్రామాల్లో భారత సరిహద్దు రాష్ట్రాల్లో రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నాయి. సరిహద్దు వెంట టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. చీకటి పడే కొద్దీ అక్కడి ప్రజల్లో భయం కనిపిస్తోంది. ఈ రాత్రికి మళ్ళీ యుద్ధం జరుగుతుందనే ఆందోళన కనిపిస్తోంది. ఈ రాత్రికి మళ్ళీ పాకిస్తాన్ విరుచుకుపడుతుందా? పాకిస్తాన్పై దాడులకు భారత్ రెడీ అవుతుందా? సరిహద్దుల్లో మళ్ళీ యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తుందా? ఈ సిచ్యువేషన్ చూస్తే అదే నిజమనే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఉదయం నుంచి పాకిస్తాన్ వరుసగా కాల్పులు జరుపుతూనే ఉంది. మీరు విజువల్స్లో చూడొచ్చు. పాకిస్తాన్ సైన్యం జరుపుతున్న కాల్పుల్లో సరిహద్దు గ్రామాల్లో ఇళ్ళు అలాగే షాపులు ధ్వంసమైన విజువల్స్ మనకు వీడియోలో కనిపిస్తున్నాయి. చాలా స్పష్టంగా చాలా చోట్ల ఇళ్ళు నేల కోల్పోయిన విజువల్స్ కనిపిస్తున్నాయి. మొత్తానికి పాకిస్తాన్ నిరంతరంగా అక్కడి నుంచి షెల్లింగ్ చేస్తూనే ఉంది, కాల్పులు జరుపుతూనే ఉంది. మోటార్లతో జరుపుతున్న కాల్పుల్లో పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల్లో ఇంకా హింస కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు ఆస్తి నష్టం కొంత కనిపించినప్పటికీ ఎక్కడ ప్రాణ నష్టం ఉన్నట్టుగా కనిపించట్లేదు. చాలా చోట్ల సీసీ కెమెరాలు, అక్కడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా విజువల్స్ నమోదయ్యాయి. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక కారు ఉన్న చోట ఒక మోటార్ వచ్చి పడ్డప్పుడు ఎలా పేలిందో మనం చూడొచ్చు. ఇదంతా చూస్తుంటే ఈ రాత్రికి మళ్ళీ ఏదో జరగబోతుందనే టెన్షన్ కనిపిస్తుంది. ఇదిలా ఉంటే సరిహద్దు ప్రాంతాలైన రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, అలాగే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, అలాగే గుజరాత్, దీంతో పాటు ఢిల్లీ కూడా అలర్ట్ అయింది. ఈ 4 రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అక్కడ సమీక్షలు నిర్వహిస్తున్నాయి. తాజాగా సమీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడి ప్రభుత్వాలు ప్రజల్లో భయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. పంజాబ్లో అయితే అక్కడి ప్రజలు ఒక అడుగు ముందుకేసి భవిష్యత్తుకు కావాల్సిన సరుకులని ముందుగానే స్టాక్ చేస్తున్నారు. కిరాణా షాపుల ముందు, డిపార్ట్మెంటల్ స్టోర్ల ముందు క్యూ కట్టి సరుకులు తెచ్చుకుంటారు. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటూ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చాలా స్పష్టంగా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ని తిప్పికొట్టే శక్తి భారత సైన్యానికి ఉంది. రాత్రే గగనతలంలో అది కళ్ళారా అందరికీ కనిపించింది. దయచేసి దుకాణాల ముందు క్యూ కట్టి సరుకుల్ని బ్లాక్ మార్కెట్లకు తీసుకెళ్ళకూడదంటూ అక్కడి ప్రజల్ని వేడుకుంటున్నారు. ఒకసారి భగవంత్ మాన్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. एक होर बहुत बड़ा फैसला होया जी कि जेड़े बॉर्डर ते नाल लगदे एरिया दे मिनिस्टर ने, जिवें पठानकोट तो कटारू चक जी ने, कुलदीप धालीवाल साहब, लालजीत भुल्लर, जिन्ने भी साडे बॉर्डर एरिया दे मिनिस्टर ने, वो परमानेंटली ते नाल उन्हां दे नाल एक मिनिस्टर होर भी इस गल वास्ते ये मेक श्योर करने वास्ते कि कोई स्टोरेज जब ब्लैक मार्केट नहीं ना शुरू हो जाए कि मैं तुहाडे जरिए कहना भी चाहना आम पंजाब के लोगों को, कोई तेल की घाट नहीं पंजाब च, कोई डीजल पेट्रोल ते पंपां ते लाइन लाउण दी लोड़ नहीं. ఇటు హిమాచల్ ప్రదేశ్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ పూర్తిగా కొండ ప్రాంతం కావడంతో ఉగ్రవాద ముప్పు ఎక్కువగా ఉందని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా భావిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో శాంతి భద్రతలు అలాగే ప్రజలకు కావాల్సిన ధైర్యాన్ని చెప్పేందుకు అక్కడి ప్రభుత్వం ఇవాళ కీలక సమావేశం నిర్వహించింది. హిమాచల్ ప్రదేశ్లో అన్ని పరిస్థితులు తమ అధీనంలో ఉన్నాయని, ఎటువంటి స్థితినైనా ఎదుర్కోగలిగే శక్తి తమకుందంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ మాట్లాడారు. ఒకసారి ఆయన మాటలు విందాం. अधिकारियों से और सभी प्रदेश के जिलाधीशों से, एसपी से बैठक हुई. पिछले कल जो घटना पठानकोट के में जो पाकिस्तान द्वारा अटैक किया गया था, उसके संदर्भ में हमारे 2 सब डिवीजन इंदौरा और नूरपुर लगते थे. उस सिलसिले में उनके एसपी से मेरी बात हुई है और स्पेशल इंस्ट्रक्शन जारी किए गए हैं कि जैसे ही पठानकोट के एरिया में कोई सायरन बजता है तो एडजॉइनिंग एरिया के ब्लैकआउट आप भी कर दीजिए, ताकि हिमाचल प्रदेश की जनता को कोई नुकसान ना हो. पूरे प्रदेश की फीडबैक लेने के बाद हमने फैसला किया है कि जैसे जैसे भारत सरकार की दिशा निर्देश आते जाएंगे
और जो डिजास्टर से रिलेटेड भी दिशा निर्देश आएंगे उनको अमली जामा पहनाया जाएगा। पर किसी भी प्रकार का पैनिक होने की जरूरत नहीं है, लेकिन हमें अपनी सुरक्षा का भी ध्यान रखना है। ఇటు మహారాష్ట్రలో కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది। అక్కడ మనకు అరేబియా సముద్ర సరిహద్దు ఉంది। మహారాష్ట్రలో అరేబియా సముద్రంలో నావికా దళం కీలకమైన స్థావరం మహారాష్ట్రలో ఉంది। అట్ ది సేమ్ టైం మహారాష్ట్రలో ముష్కర మూకకు సంబంధించిన ఆనవాళ్లు కూడా అనేకం ఉన్నాయి। ఇక్కడ స్లీపర్ సెల్స్ కూడా ఉండే ప్రమాదం ఉందని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది। మహారాష్ట్రలో పరిస్థితులని అలాగే ఇంటెలిజెన్స్ అందిస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మహా సర్కార్ కూడా ఇవాళ కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది। ఏ క్షణం ఏదైనా జరగొచ్చు, ఏ దాడైనా జరగొచ్చు అని మహాప్రభుత్వం కూడా ఒక అలర్ట్ని జారీ చేసింది। మహారాష్ట్రలో అన్ని ప్రాంతాల్లో సెక్యూరిటీని సెక్యూరిటీని అలర్ట్ చేశామని, అప్రమత్తం చేశామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు। ఒకసారి ఆయన మాటలు విందాం। अभी चाहे वो पुलिस हो, चाहे कोस्ट गार्ड हो, चाहे नेवी हो, सारे लोग अलर्ट मोड पर है। रेगुलर एक्सरसाइजेस चलती है, उसके एसओपीज तय है, उसके अनुसार जो आपके वॉरबुक होते हैं उसके अनुसार जो भी चीजें करनी जरूरी है वो सारी चीजें हमने की है। अभी इसके बाद एक हमारे इंटरनल सिक्योरिटी के दृष्टि से भी हम लोग एक जायजा लेने वाले हैं। एक मीटिंग भी हम लोगों ने बुलाई हुई है, तो हम लोग पूरे अलर्ट मोड पर हैं। ఇటు ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీలో కూడా కీలక అలర్ట్ ఆదేశాలు జారీ చేశారు। ఢిల్లీలో ఏ క్షణమైనా ఎటువంటి ఉత్పాతానికైనా పాక్ పాల్పడే అవకాశం ఉందని ఈ తీవ్రమైన ఆదేశాలు జారీ చేశారు। ఎట్ ది సేమ్ టైం ఢిల్లీలో ఒకవేళ యుద్ధ వాతావరణం ఏర్పడితే ఏం చేయాలో ఇప్పటికే మాక్ డ్రిల్స్ ద్వారా అక్కడి ప్రజల్ని, అక్కడ పోలీసు బలగాల్ని అలర్ట్ చేశాయి। ఉదయం నుంచి మాక్ డ్రిల్స్ని ప్రాక్టీస్ చేశాయి। అంతేకాదు ఢిల్లీలో సైరన్లను కూడా కీలకమైన ప్రదేశాల్లో సైరన్లను కూడా ఏర్పాటు చేసింది అక్కడ ప్రభుత్వం। ఏ క్షణమైనా వైమానిక దాడి జరిగితే, ఒకవేళ ఈ రాత్రికి పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడితే అక్కడి ప్రజలు ఎలా ఉండాలి, ఎలా సేఫ్గా ఉండాలి, అలారం వినిపించినప్పుడు ఏం చేయాలి, సైరన్ వినిపించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు ఢిల్లీ ప్రభుత్వం। ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మ ఈ వ్యవహారాలన్నింటినీ దగ్గర నుండి పరిశీలిస్తున్నారు। పర్వేష్ వర్మ ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం। सायरन लगाने शुरू किए हैं। दिल्ली में जितनी भी ऊंची बिल्डिंग है उसके ऊपर में सायरन लगेंगे। ये सायरन की रेंज 8 किलोमीटर रेडियस की है। ऐसे दिल्ली में आज रात से ही 40 से 50 और सायरन हाई राइज बिल्डिंग में, ऊंची बिल्डिंगों में लगने शुरू होंगे। और ऐसे आपातकाल की स्थिति में हम इसको चलाएंगे और ये एक ही कमांड सेंटर से हम इसको चला सकते हैं। अगर हमें किसी पर्टिकुलर डिस्ट्रिक्ट का चलाना है, पर्टिकुलर एरिया का चलाना है या पूरे दिल्ली का चलाना है तो इसको कंट्रोल किया जा सकता है। 5 मिनट के करीब में सायरन बजा करेगा कोई भी ऐसी स्थिति आती है। और ये सायरन हमारे कमांड सेंटर से जीएसएम पे, एचएफ पर और ब्लैकआउट की स्थिति में भी हम इसको काम में लेके आ पाएंगे। प्रवीण जी, क्या इसके लिए कोई मुख्यालय होगा या आप? ఇదిలా ఉంటే ఉదయం నుంచి దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అలాగే రాజ్నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక సమావేశాలు నిర్వహించారు। ఈ సమావేశాల్లో ఆర్మీ త్రివిధ దళాల అధిపతులతో కూడా ఆయన భేటీ తర్వాత ఒక కీలక నిర్ణయం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం। ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదికి అదనపు అధికారాలను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం। ఎవరైనా రిజర్వ్ ఆర్మీ కావచ్చు, అలాగే టెరిటోరియల్ ఆర్మీని వెంటనే తన పిలిపించుకునే అధికారాల్ని కేంద్ర ఆర్మీ కమాండ్ అధినేతకు అప్పజెప్పింది। దీంతో ఈ రోజు రాత్రికి ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతోంది। ఇటు ఏ క్షణమైనా పాకిస్తాన్ ఏ విధంగానైనా భారత్పై దాడికి కుట్ర పన్నే ఛాన్స్ ఉందంటూ ప్రభుత్వం అలర్ట్గా ఉంది। అటు దేశ సరిహద్దు గుండా, ఇటు అంతర్జాతీయ సరిహద్దుతో పాటు అటు పీఓకే కాశ్మీర్కి పీఓకేకి మధ్యలో ఉన్న ఎల్ఓసి మధ్య కూడా తీవ్రమైన భారీ అలర్ట్ను ప్రకటించారు। ఏ క్షణం ఏం జరిగినా కాల్పులకు తెగబడుతున్నారు। ఎవరైనా చొరబాటుదారులు అక్రమంగా భారత బార్డర్లకు చొచ్చుకొస్తే కాల్చిపడేయమనే ఆదేశాలు కూడా ఇప్పటికే జారీ చేశారు। ఇవాళ ఉదయం నుంచి 7 ఉగ్రవాదుల్ని కాల్చేసింది ఆర్మీ।
కశ్మీర్లో జరిగింది. కశ్మీర్లో పూంచ్ సెక్టార్ వైపు దూసుకొచ్చిన 7 సాంబా జిల్లాలో 7 ఉగ్రవాదులు సైన్యం అండతో, పాకిస్తాన్ సైన్యం అండతో భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ 7 కాల్చిపరేసింది భారత సైన్యం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మధ్య ఈ రోజు రాత్రి కూడా ఏదైనా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఈ రోజు రాత్రి కూడా ఏదైనా సంఘటన జరగవచ్చని అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే ఉద్రిక్తతలు కంట్రోల్కి రాలేదు. ఏ క్షణమైనా ఏ దేశమైనా, ఇరు దేశాల్లో భారత్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు, గగనతలంలో వైమానిక దాడికి పాల్పడే అవకాశం ఉంది. లేదంటే డ్రోన్లతో మళ్ళీ ఒకరిపైన ఒకరు బాంబులు వేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇటు పాకిస్తాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ రాడార్ వ్యవస్థ సిద్ధంగా ఉంది. ఒక్క డ్రోన్ కూడా భారత భూభాగం మీద పడకుండా అడ్డుకునే శక్తితో ఉంది. ఇప్పటికే 3 పాకిస్తాన్ యుద్ధ విమానాల్ని నేలమట్టం చేసింది. ఇటు బార్డర్ సరిహద్దు వెంట కాల్పుల్ని కూడా ధీటుగా తిప్పికొడుతోంది. ఈ రాత్రికి యుద్ధం జరిగితే అందరూ అలర్ట్గా ఉండాలని సూచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సో యుద్ధ వాతావరణంలో మీరు ఎలా ఉంటారు, మీ తోటి వారికి ఎలా సలహాలు ఇస్తారు, ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.